నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. మరి ఆదివారం రోజు ఆయన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం కేంద్రాలను ప్రారంభించనున్నారు. కాకపోతే ఆయన ముందు రోజు అంటే శనివారమే ఆంధ్రప్రదేశ్కి రానున్నారు. శనివారం రోజు రాత్రి చంద్రబాబు గారి ఇంట్లో కలిసి విందు చేయనున్నారు. మరి ఇంకా వారు ఏం మాట్లాడుకునే అవకాశాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్కు ఇంకేమైనా నిధులు సమకూరుస్తారా? ఇటువంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. మా శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్, అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకైతే రానున్నారు. సార్, శనివారం రోజు ఆయన ఆంధ్రప్రదేశ్కి చేరుకోనున్నారు. అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో విందుకు కూడా ఆయన రానున్నారు. మరి ఆయన ప్రారంభోత్సవానికి రానున్న ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎన్ఐడిఎం కేంద్రాలను ప్రారంభించడానికి రానున్నారు. కాకపోతే ముందు రోజు చంద్రబాబు గారి ఇంట్లో విందు చేయడం వెనకాల ఏదైనా రాజకీయ కోణం ఉందంటారా? దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? మీరు అన్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు, నేను అనుకోవటం దాదాపుగా కూటమి ప్రభుత్వం కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఏర్పాటు అయిన తర్వాత మన రాష్ట్రానికి రావటం నేను ఇదే తొలిసారి అని అనుకుంటున్నా. అసలు నిజానికి అమిత్ షా గారు చాలా కీలకమైన వ్యక్తి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా 1-2 సార్లు చాలా క్లుప్తంగా కలుస్తున్నప్పటికీ కలవాల్సినంత ఎక్కువ సమయం వాళ్ళిద్దరికీ కూడా దొరకటం లేదు. ఈయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన బిజీగా ఉండటం, తర్వాత ఆయన ఇక్కడికి పెద్దగా రాలేని సందర్భం. ఎందుకంటే 2 ప్రభుత్వాలు కొత్తగా ఏర్పాటు అవటం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అయితే చాలా కీలకమైన బాధ్యతలు, పనులు మూలాన అసలు కేంద్రంలో నాయకులతో ఇష్టాగోష్ఠిగాను, తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ఇంకా కొంత సుదీర్ఘమైన అంశాల మీద చర్చించే అవకాశం మరీ ముఖ్యంగా మోడీ గారు లాంటి కీలకమైన వ్యక్తితో దొరకలేదని అనుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తలమునకలైనటువంటి కార్యక్రమాల్లో మునిగిపోయాడు ఆయన. కొన్ని ప్రకృతి వైపరీత్యాల మూలాన కూడా రాష్ట్రం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. వీటన్నిటినీ ఒంటి చేత్తో ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, ఊహించని పరిస్థితులు, తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అవకతవకలు, తర్వాత అవినీతి, తర్వాత వ్యవస్థల విధ్వంసం, తర్వాత అధికారుల అలసత్వం, పరిపాలనని గాడిలో పెట్టడం, ప్రజల్లో ఒక విశ్వాసాన్ని పాదుగొల్పటం, తర్వాత కూటమి కార్యకర్తలకి సంబంధించి వాళ్ళలో ఒక నైతిక స్థైర్యాన్ని నింపటం, తర్వాత అరాచకమైనటువంటి సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నటువంటి ఈ అసాంఘిక శక్తులకి వార్నింగ్లు ఇచ్చుకోవటం, తర్వాత కొంతమంది పోలీసు అధికారులు కూడా గత ప్రభుత్వ హ్యాంగ్ ఓవర్లోంచి కూడా వాళ్ళు బయట పడలేకపోతున్నారు. వాళ్ళని కూడా గాడిలో పెట్టాల్సి వచ్చింది. 3 IPS అధికారులను కూడా సస్పెండ్ చేయాల్సి వచ్చింది. ఇంతవరకు వాళ్ళు కనీసం మమ్మల్ని విధుల్లో తిరిగి చేర్చుకోండి అని కూడా వాళ్ళు ఏ వేదిక దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే అటువంటి ఘోర తప్పిదాలు చేశారు. ఇలాంటి అన్ని చక్కదిద్దుకోవడంతోనే చంద్రబాబు నాయుడు గారికి చాలా టైం పట్టింది. ఒక రకంగా ఈయన అమిత్ షా గారు నిజానికి ఆదివారం ఆయనకి 2 కార్యక్రమాలు ఉన్నాయి. 2 కూడా జాతీయ స్థాయి సంస్థలవి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ప్రాంగణము, అలాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీము, వీళ్ళు ఈ రెండింటికి ప్రాంగణాలు నిర్మించారు గన్నవరం దగ్గర. ఇవి 2 కూడా చాలా కీలకమైనటువంటి శాఖలు, అంటే సంస్థలు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి కోస్తా రాష్ట్రానికి ఎప్పుడు ఎలాంటి డిజాస్టర్స్ జరుగుతాయో తెలియదు. ఎక్కడ వాయుగుండాలు పడతాయో, ఎప్పుడు తుఫాన్లు వస్తాయో, ఒక్కోసారి సునామీ లాంటివి కూడా రావచ్చు. ఇవి కాకుండా కూడా భూకంపాలు కానీ ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు మనకు అక్కడ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ మంగళగిరిలో ఒక బెటాలియన్ ఉంది. ఆ బెటాలియన్ ఇప్పుడు 10th బెటాలియన్ని ఇక్కడ గన్నవరం దగ్గర ప్రారంభోత్సవం ఆదివారం చేయాలి. కానీ ఆయన శనివారం రాత్రికే వస్తున్నారు అంటే ఆయనకి ఫ్రీగా ఉండి రావట్లా. కొన్ని ముఖ్యమైన అంశాలు, తర్వాత కూటమిలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు నాయుడు గారితో కొంత ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొన్ని కీలకమైన జాతీయ స్థాయి అంశాలు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన అంశాల మీద మనసు విప్పి మాట్లాడుకుని కేంద్రం నుంచి ఎలాంటి సహాయం చేయాలి, కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఇక్కడ కొన్ని జోక్యం చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయనే విషయం షా గారికి కూడా తెలుసు.
ప్రధాని గారికి కూడా తెలుసు, ప్రధానమంత్రి గారు కూడా కిందసారి ఎన్నికల్లో వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మద్యం కుంభకోణం అనేది రాష్ట్ర స్థాయి కుంభకోణం కాదు, ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అనేది ఆయన చెప్పాడు. అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు అక్రమ మార్గాలకి మళ్ళీ ఇవి దర్యాప్తు చేయాలంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అవినీతి నిరోధక శాఖ లేకపోతే సిఐడి లాంటి సంస్థల బలం చాలదు. దీన్ని మూలాలు ఎక్కడి వరకు ఎంత విదేశాలు రాక వెళ్ళినాయి, ఏ సంస్థలకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిన ఈ నిధులు ఆఖరికి ఎవరి దగ్గరికి చేరిని ఇవన్నీ పట్టుకోవాలంటే కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లాంటి సంస్థల సహకారం అవసరం, సిబిఐ లాంటి సంస్థలతో సహకారం అవసరం. తర్వాత ఇసుక మాఫియాకి సంబంధించి కానీ మైన్స్కి సంబంధించిన మాఫియా కానీ ఇవన్నీ కూడా. రెండోది ఏంటంటే ఇటీవల కాలంలో మీరు చంద్రబాబు నాయుడు గారికి ఒక శాశ్వత బెయిల్ ఇచ్చారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు అసలు నిలబడుతుందా లేదా అనేదే ప్రశ్నార్థకం, దానికి ఉనికి. ఎందుకంటే అది ప్రాపర్గా మేనేజ్మెంట్ చేయలే. అంటే 17A ప్రకారం గవర్నర్ గారి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఆ కేసు బుక్ చేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా అక్రమంగా చేశారు. దానిని రద్దు చేయమని కూడా ఒక జర్నలిస్టు పేరుతో ఒక రాజకీయ పార్టీ, ప్రతిపక్షానికి చెందిన రాజకీయ పార్టీ వెళ్ళిందంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా ఉంచడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎలాగోట్ల అస్థిరత సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఇతను మాకు ముఖ్యమంత్రిగా పనికిరాడు, ఇతను అవినీతికి పరాకాష్ట, అరాచకాలు చేస్తాడు, తర్వాత దాష్టికాలు చేస్తాడు అనేసి ఒక తీర్పు ఇచ్చారు. 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కోరుకుంటుంది ఏంటంటే కేంద్రం కానీ రాష్ట్రం కానీ 2 దర్యాప్తు సంస్థలు ఈయన మీద దర్యాప్తు చేసి తనకి తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నారు. మేము అయితే ఓట్ల ద్వారా ఓడించాం, కానీ అది ముగింపు కాదు. ఇతను దోసుకున్న లక్షల కోట్ల రూపాయలు కక్కించాలి. అంతకుముందే 45,000 కోట్ల రూపాయలు దర్యాప్తు సంస్థల దీనిలో ఉన్నాయి, జప్తులో. కాబట్టి వాళ్ళ షాగారు రావటం వలన చంద్రబాబు నాయుడు గారితో శనివారం రాత్రి మీరు అన్నట్టు విందుతో పాటు ఇలాంటి కీలకమైన అంశాలు, రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్రం సహకారం ఎలా అందించాలి. ఇప్పుడు మొన్న 14,000 కోట్ల రూపాయలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ బలపరచడానికి ఇచ్చారు, పటిష్టం పరుచుకుని నష్టాలని భర్తీ చేసుకోవటానికి. అట్లాగే దాదాపు 35,000 కోట్ల రూపాయల వరకు కూడా ఆర్థిక వ్యవస్థల నుంచి అమరావతి పెట్టుబడులకు ఇచ్చారు. అట్లాగే ఇంకా ఇతరత్ర ఇంకా ఏమేం చేయాలి అనే అంశాల మీద, తర్వాత గతంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి ప్రజల్లో చాలామంది నుంచి ఒత్తిడి వస్తున్న దృష్ట్యా దీని మీద కూడా మీరు దృష్టి సారించాలి అని చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా కోరాల్సిన సందర్భం అయితే వచ్చింది. అంటే రాజకీయ పార్టీ కార్యకర్తలే కాదు, తటస్థమైనటువంటి ప్రజలు కూడా. ఎందుకంటే ఇప్పుడు డబ్బు పోయింది ప్రజలది, ఈ దోసుకు తిన్నది ఒక వ్యక్తి. కాబట్టి ఈ అంశం కూడా ఖచ్చితంగా చర్చకు వస్తుంది. దీని మీద ఇప్పుడు పెండింగ్లో ఉన్న దాదాపు ఒక 25 కేసులు ఉన్నాయి, ఈ ఈడీ విజిలెన్స్ కేసెస్. వాటిని కూడా వెంటనే దర్యాప్తు చేయించమని కూడా అడిగే సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ డబ్బుతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రభావితం చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది, ఈ అక్రమ డబ్బుతోనే. అందుకే 2 నెలల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పడిపోతుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటనలు చేస్తున్నాడు. అంటే చాలామంది రాజకీయ పరిశీలకులు చెప్తున్నది ఏంటంటే అతను డబ్బు సంచులు ఊడదీస్తాడు, ఎక్కడ ఎవరిని ఎలా చేయాలో, ఏ వ్యవస్థని ఎలా ప్రభావితం చేయాలో చేసి. ఎందుకంటే వచ్చిన నెల రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని, రాష్ట్రపతి పాలన పెట్టమని కూడా అక్కడికి వెళ్ళాడు. 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని. ఇవన్నీ అబద్ధాలు. ఈ విధంగా వ్యవస్థలను ప్రభావితం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ప్రజల్లో కూడా ఒక అలజడి మొదలైంది. మేము వద్దనుకున్న వ్యక్తి మళ్ళీ తిరిగి 2 నెలల్లోనే అధికారంలోకి వస్తానని ప్రకటనలు చేస్తున్నాడు, ఈ ప్రభుత్వం పడిపోద్దని. కాబట్టి ఇటువంటి అంశాలు, ప్రజల్లో ఉన్న భయాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి నేరాలు చేసిన వ్యక్తి ఎవరైనా, అతను మాజీ ముఖ్యమంత్రి అవనండి, ఓ పార్టీ అధ్యక్షుడు అవనండి, కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పుకోవచ్చు తను, కానీ అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అమిత్ షా గారిని, ఎందుకంటే హోంశాఖకు సంబంధించిన కేసులే ఆయన మీద ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి మీరు అన్నట్టు. ఎందుకంటే ఇంతకన్నా అమిత్ షా గారికి కూడా టైం దొరకదు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మాట్లాడటానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలోనూ చాలా బిజీ పనులు ఉన్నాయి, ఆయన కూడా దేశవ్యాప్తంగా అనేక అంశాలను చూసుకోవాలి. 3వసారి ప్రభుత్వం రావటం వలన బీజేపీ మీద కూడా బాధ్యతలు పెరిగినాయి. ఇంకా తమను తాము ప్రూవ్ చేసుకుని మళ్ళీ
ప్రజల ముందు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ప్రజలు కోరుకుని తెచ్చుకున్నారు. 2019 నుంచి 24 వరకు దాష్టికాలు తట్టుకోలేక, అవినీతిని చూసి భరించలేక, తర్వాత పేద ప్రజలు తినే తిండి కూడా ఆయన కొట్టేశాడు, అన్న క్యాంటీన్లు. ఇట్లాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటా రావటం, ఆర్థికంగా ఈ చేసిన అప్పుల మీద వడ్డీలు ఇవన్నీ కూడా, తర్వాత పెన్షన్లు కూడా పెంచారు, అవి అమలు చేస్తున్నారు. తర్వాత 6 గ్యారంటీలకు సంబంధించిన వర్కౌట్ హోంవర్క్ చేసుకుంటున్నారు. తర్వాత మహిళలకి ఫ్రీ బస్సు విషయంలో కూడా గణాంకాలు రెడీ పెట్టుకుంటున్నారు, దానికి కావాల్సిన నిధులు సమకూర్చుకుంటున్నారు. ఇవన్నీ కూడా మరి అమిత్ షా గారితో మనసు విప్పి 1 to 1 మాట్లాడుకుంటారనేది చాలామంది అనుకుంటున్నారు. అమిత్ షా గారు కూడా ఒక సంయుక్త ప్రకటన, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాడని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు రేపు ఆదివారం బహిరంగ సభ జరుగుతుంది అక్కడ, ఆ సందర్భంలో కొన్ని ప్రకటన కూడా చేస్తారనేది అనుకుంటున్నారు. మరి అమిత్ షా అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక అంశాలు చర్చించే అవకాశం ఉందని, ఆ అంశాలలో కొన్ని అయితే ఆదివారం రోజు ప్రకటించే అవకాశం కూడా ఉందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.